హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషనల్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మంచి అప్డేట్స్ అంతాయి. చాలామంది ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ అని చూసినట్లయితే మనకు ఈ వారం వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు, ఈ వారంలో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ వివరాలు అయితే దీనిలో అయితే ఇచ్చారు. సో ముఖ్యంగా మనకు బీఎస్ఎఫ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది 170 పోస్టులతోటి. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు, మీరు చూడవచ్చు. సో దీని యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, దీనిలో ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, అండ్ దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తేదీలు కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదే కాకుండా ఇంకా ఇంటర్తో ఇంటిగ్రేటెడ్ ఎంసీ అని చెప్పేసి ఒకటి చూడవచ్చు. అండ్ ఇండియన్ నేవీలో ఆఫీసర్స్కి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి వివరాలు కావచ్చు. అండ్ ఈ వీక్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా దీనిలో అయితే ఇచ్చారు. సో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకొని చూడండి. అండ్ వీటికి సంబంధించిన లింక్స్ అనేది నేను మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేస్తున్నాను. ఇవే కాకుండా చాలా నోటిఫికేషన్లకు సంబంధించిన పీడిఎఫ్స్ అయితే దాంట్లో షేర్ చేస్తున్నాను, మీరు దాంట్లో జాయిన్ కాండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ వయసు పెరుగుతుంది, ఉద్యోగం వెక్కరిస్తుందంటూ ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రకటన ఆలస్యంతో అనర్హులుగా నిరుద్యోగులు 2018 నుంచి నిలిచిపోయినటువంటి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు సుమారుగా 1,00,000 మందికి కొలువులు దూరం అంటూ న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగ ప్రకటన జారీ జాప్యం నిరుద్యోగులకు ఇబ్బందిగా మారుతుంది. ఉద్యోగ ప్రకటనలో కీలకమైనటువంటి నూతన జోన్ల విధానంలో చేసినటువంటి మార్పులకు రాష్ట్రపతి ఆమోదం లభించిన ప్రకటన మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ నూతన జోనల్ విధానం మేరకు సర్వీసు నిబంధనలు, పోస్టుల వర్గీకరణ, ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. గత 2 ఏళ్లుగా సర్వీస్ నిబంధనలపై సాధారణ పరిపాలన విభాగం వారిగా సమావేశాలు నిర్వహించినప్పటికీ తుది దశకు ఇంకా రాలేదని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా వీటికి సంబంధించినటువంటి రోస్టర్ పాయింట్ల పట్టికను రూపొందించవలసి ఉందని చెప్పేసి ఇక్కడైతే పేర్కొన్నారు. ఇంకా కొంత ఆలస్యం అయ్యేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో అయితే ఇప్పటివరకు తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య కనుక చూసుకుంటే దాదాపు 24,62,000 మంది నిరుద్యోగులు ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీ వద్ద ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క వివరాలు కనుక చూసుకుంటే ఇక్కడ మనకు పురుషులు ఎంతమంది ఉన్నారు, మహిళలు అండ్ మొత్తం మంది ఇక్కడ ఏజ్ వైజ్గా ఇవ్వడం జరిగింది. 20 ఏళ్ల లోపు ఎంతమంది ఉన్నారు, ఇక్కడ దాదాపు 7 లక్షల మంది ఉన్నారు. అండ్ 20 నుంచి 25 8 లక్షల మంది. సో ఈ విధంగా టోటల్గా టీఎస్పీఎస్సీ ద్వారానే మనకు టీఎస్పీఎస్సీలో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి నిరుద్యోగులే 24 లక్షల మంది మనకు తెలంగాణలో ఉన్నట్లయితే ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇంకా అదే కాకుండా ఇక్కడ ఏజ్కి సంబంధించి పోలీసు ఉద్యోగులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ చూడవచ్చు. కలగానే పోలీస్ కొలువు అంటూ చూడవచ్చు. పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు 22 ఏళ్ళు, ఎస్ఐ గరిష్ట వయ పరిమితి 25 ఏళ్ళు. 2018లో ఉద్యోగ ప్రకటన వెలువడగా దాదాపు 6 లక్షల మంది పోటీపడ్డారు. అన్ని రకాల పరీక్షల్లో అర్హత మార్కులు సాధించిన పోలీస్ నియామక బోర్డు ఖరారు చేసినటువంటి నిర్దేశిత కట్ ఆఫ్ మార్కులు అభ్యర్థులకు రాలేదన్న కారణంగా దాదాపుగా 3,500 మంది పైగా పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ కట్ ఆఫ్ కొంత తగ్గించి ఉంటే ఈ ఖాళీలు ఉండకపోయేవని, ఇప్పుడు బ్యాక్లాగ్గా మిగిలిపోయాయని చెప్పేసి నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అప్పట్లో పోటీపడి ఉద్యోగాలు పొందలేక కొందరికి గరిష్ట వయ పరిమితి ఇప్పుడు దాటిపోయింది. దీంతో ఈ ఏడాది పోలీస్ శాఖ భర్తీ చేస్తామంటున్నటువంటి 20,000 పోస్టులకు వారు అనర్హులు అవుతారని చెప్పేసి ఇచ్చారు. సో ఖచ్చితంగా మనకు ఏజ్ విషయంలో మాత్రం గవర్నమెంట్ కొంత చొరవ తీసుకొని పెంచాలి. లేకుంటే మనకు గత 2 సంవత్సరాల నుంచి అయితే ఎటువంటి నోటిఫికేషన్ లేవు కనుక చాలామందికి వీటికైతే ఎలిజిబిలిటీ ఉండదు కనుక కంపల్సరీ పెంచేటువంటి ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఏజ్ విషయంలో కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ పెంచుతారని చెప్పేసి అడుగుతున్నారు. పెంచేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు నవోదయ విద్యాలయాల్లో హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి స్కూళ్ళలో మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. పీజీటీ, టీజీటీ, వొకేషనల్ టీచర్లకు సంబంధించి ఫ్యాకల్టీ కమ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక్కడ హైదరాబాద్ రీజియన్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ అయితే ఇవ్వడం జరిగింది. వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అనేటువంటిది ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ద్వారా అయితే ఎంపిక విధానం ఉంటుంది. ఆన్లైన్లోనే మీరు దీనికి దరఖాస్తు చేసుకోవాలి. జూలై 11 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఈ రోజు నుంచి దీని ప్రక్రియ స్టార్ట్ అయింది. జస్ట్ ఒక 1 వీక్ మాత్రమే ఇచ్చారు కనుక ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చారు. దీని యొక్క అఫీషియల్ పీడిఎఫ్ లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన ఛానల్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. దాంట్లో మీకు
దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ కావచ్చు, శాలరీ కావచ్చు, ఇంకా ఇతరత్ర వివరాలు అయితే మీ కంప్లీట్ డీటెయిల్స్ ఆ పీడిఎఫ్లో ఉంటాయి కనుక కంపల్సరీ ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని, దీనిలో కొన్ని నాన్ టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి కనుక అవి డిగ్రీ అర్హతతోడు ఉన్నాయి, డిగ్రీలో కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి కూడా పోస్ట్ ఉన్నాయి. ఒకసారి మీరు ఆ పీడిఎఫ్ను అయితే క్లియర్గా చదివి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాటికి అప్లికేషన్ పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్టయితే ఇక్కడ రేషన్ డీలర్లకు సంబంధించి ఒక డిస్టిక్లో మనకు నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇక్కడ మనకు చూసినట్టయితే మహబూబాబాద్ డిస్టిక్లో ఉన్నటువంటి కొన్ని వేకెంట్ అంటే ఖాళీ అయినటువంటి పొజిషన్లను ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇక్కడ కే సముద్రం, డోర్నకల్, మహబూబాబాద్ అండ్ బయ్యారంలో ఉన్నటువంటి రేషన్ షాపులలో కొన్ని వేకెన్సీస్ అయితే ఖాళీ కావడం జరిగింది. వాటికి సంబంధించి ఒక పేపర్ ప్రకటన అయితే ఇక్కడ జారీ చేశారు. సో దీనిలో 10th క్లాస్ ఎలిజిబిలిటీ తోటి ఇక్కడ ఈ విలేజ్లో ఖాళీ ఉన్నటువంటి అభ్యర్థులు, ఆ విలేజ్కి సంబంధించిన అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ కనుక చూసినట్టయితే ఇక్కడ కే సముద్రంకు సంబంధించి, సో ఇక్కడ గ్రామం పేరు కే సముద్రం అండ్ ఇనుగుర్తి అని చెప్పేసి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. రిజర్వేషన్ సంబంధించి ఇచ్చారు. ఇక్కడ ఓపెన్ కేటగిరీ ఒకటి, షెడ్యూల్ కులం ఎస్సీకి సంబంధించి ఉంది. సో ఈ విలేజ్కి సంబంధించిన అభ్యర్థులు ఈ క్యాస్ట్లో మీకు వేకెంట్ ఉంటే మీరు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీ అయితే ఓన్లీ 10th క్లాస్ అయితే ఇచ్చారు. అండ్ 10th క్లాస్ తోటి మీరు వీటికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో అదే విలేజ్కి సంబంధించిన అభ్యర్థులు ఉండాలి. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య అయితే వయసులో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 8వ తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ఈ డిస్టిక్ సంబంధించిన అభ్యర్థులు, ఈ విలేజ్కి సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే వీటికి అప్లికేషన్ పెట్టుకోండి. ఈ పీడిఎఫ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చదివిన తర్వాత మీ మండల తహసీల్దార్ కార్యాలయంలో వీటికి సంబంధించినటువంటి ఈ ఆఫ్లైన్ ఫామ్స్ అనేటువంటి మీరైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి దీన్ని డౌన్లోడ్ చేసుకుని అయితే చూడండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు వాక్ ఇన్ ఇంటర్వ్యూ పద్ధతిలో వీటి యొక్క నియామక ప్రక్రియనే చేపడుతున్నారు. దీనిలో ఉన్నటువంటి వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకు 3 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో అని చెప్పేసి ఒక పోస్ట్ ఉంది, దానికి సంబంధించి 8 పోస్టులు ఉన్నాయి. ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి 2 అండ్ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ వచ్చేసి ఇక్కడ మనకి నెల 12th రోజున ఉదయం 10 గంటల నుంచి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఈ రిమైనింగ్ ఇక్కడ ఈ 2 పోస్టులకు సంబంధించి 13వ తారీఖు అయితే ఇంటర్వ్యూస్ ఉంటుంది. ఆ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి అడ్రస్ కూడా మీకు ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది మీరు అధికారిక వెబ్సైట్కి వెళ్ళి మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని అయితే ఒకసారి చూడని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నేను ఆల్రెడీ చూశాను, ఇంకా అఫీషియల్ పీడిఎఫ్ అయితే అక్కడ అప్డేట్ చేయలేదు. నేను అప్డేట్ చేయగానే మన ఛానల్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో నేను షేర్ చేస్తాను. సో దీనికి సంబంధించినటువంటి అడ్రస్ కనుక చూస్తే ఇక్కడ దూలపల్లి, కొంపల్లి, హైదరాబాద్. సో ఈ అడ్రస్కి వెళ్ళి మీకు ఈ వాకిన్ ఇంటర్వ్యూలో అయితే మీరు అయితే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. అయితే దీనికి సంబంధించిన ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఇవ్వలేదు. సో ఒక నోటిఫికేషన్ పీడిఎఫ్ చూస్తే మనకు ఎవరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి ఒక క్లారిటీ వస్తుంది. నేను రాగానే మన గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే నూతన జోనల్ వ్యవస్థతో అన్ని ప్రాంతాలకు సమాన వాటా అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. స్థానికులకే 90% ఉద్యోగాలు, సీఎం కేసీఆర్ విజన్ తోటే ఇది సాధ్యం. స్థానికుల ఉద్యోగాలు ఇచ్చే ప్రైవేట్ కంపెనీలకు ప్రోత్సాహం, జిల్లాల విభజనతో ప్రజల వద్దకే ప్రభుత్వం, కొత్త జోనల్ వ్యవస్థ ఏర్పాటుపై ముఖ్యమంత్రికి కేటీఆర్ కృతజ్ఞతలు అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. సో నూతన జోనల్ వ్యవస్థ వల్ల స్థానికులకు మేలు కలుగుతుందనేది 100% కరెక్ట్. సో దీంతో పాటుగా ఉద్యోగాల భర్తీ చేస్తే ఇంకెక్కువ మేలుగా చేకూరేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ అయితే నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి ఏంటంటే ఉద్యోగాల భర్తీ. గత 6 నెలల నుంచి 50,000 ఉద్యోగాలు అని చెప్తున్నారు, కానీ వీటికి సంబంధించి ఇప్పటివరకు అయితే నోటిఫికేషన్ రాలేదు. సో దయచేసి నోటిఫికేషన్లు జారీ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే ఆందోళన చెందుతున్నారు. కంపల్సరీ నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. సో జోనల్ వ్యవస్థ కూడా చాలా స్థానికులకు ఉపయోగపడే విధంగా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే డబ్బులొద్దు జాబ్ ఇస్తే బెటర్ అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సిటీల్లో, టౌన్లలో జాబ్ దొరకడం చాలా కష్టంగా మారింది. గవర్నమెంటే తమను ఆదుకోవాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నారు. డబ్బు సాయంగా ఇచ్చే బదులుగా జాబ్ గ్యారంటీ ఇస్తే తమ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి అంటున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చేసినటువంటి సర్వేలో ఈ విషయాలు వెల్లడించినట్లు ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సర్వేలో పాల్గొన్న వారిలో 82% మంది జాబ్ గ్యారంటీ కావాలని కోరుకుంటున్నారు. మిగతా వాళ్ళు క్యాష్ ఆఫర్ చేయాలని చెప్పేసి కోరుకున్నట్టు ఇక్కడ చూడవచ్చు. అంటే ప్రభుత్వాలు డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగానికి సంబంధించి గ్యారంటీ ఇస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఒక సర్వే అయితే చేయడం జరిగింది. ఆ సర్వే ప్రకారం ఈ విషయాలు అయితే వాళ్ళైతే వెల్లడించారు. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిటీకి సంబంధించి మనకు ఎగ్జామ్ సంబంధించి ఒక నోటీస్ అయితే జారీ చేశారు. ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఎగ్జామ్స్ మళ్ళీ కండక్ట్ చేస్తున్నట్లు ఒక నోటీస్ అయితే నిన్న జారీ చేయడం జరిగింది. సో దానిలో మనకు సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సిఆర్పిఎఫ్ అండ్ ఏఎస్ఐ ఇన్ సిఐఎస్ఎఫ్లో మనకు సంబంధించి టైర్ 2 పేపర్ 2 ఎగ్జామ్ సంబంధించి మనకు 2019లో నోటిఫికేషన్ వచ్చింది. దీని ఎగ్జామ్ సంబంధించి ఇప్పుడు మళ్ళీ టైర్ 2కు సంబంధించిన ఎగ్జామ్ అనేది 26th 7th కండక్ట్ చేస్తున్నారట. అండ్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఎగ్జామినేషన్ టైర్ 1 వచ్చేసి మనకు 4th
8/2021 నుంచి 12/8/2020 వరకు కండక్ట్ చేస్తున్నారు. అండ్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ టైర్ 1 వచ్చేసి 13/8/2021 నుంచి 24/8/2021 మధ్య మనకు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నట్లు ఎస్ఎస్సి అయితే మనకు ఒక అఫీషియల్ నోటీస్ అయితే ఇక్కడ జారీ చేసినట్టు మనం చూడవచ్చు. అండ్ ఇంకా అదే కాకుండా గురుకుల ఎంట్రన్స్ టెస్ట్ తేదీలు అయితే ఖరారు చేసినట్టు మరొక న్యూస్ చూడవచ్చు. ఇంకా అదే కాకుండా దోస్తు నుంచి 73 కాలేజీలు అవుట్ అంటూ చూడవచ్చు. బడుల బాగుపై ఢిల్లీలో అధ్యయనం అంటూ చూడవచ్చు. సో వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ ఇంకా చాలా ఉన్నాయి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి అయితే ప్రయత్నం చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే క్లియర్గా చూడండి. అండ్ ఏవైతే నేను చెప్పినటువంటి పీడిఎఫ్స్ నవోదయ విద్యాలయాలకు సంబంధించినటువంటి పీడిఎఫ్ కావచ్చు. అండ్ అదేవిధంగా ఫారెస్ట్ సెక్షన్ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది కదా, ఫారెస్ట్ బయోడైవర్సిటీ నుంచి వచ్చిన నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా దానిలో అప్డేట్ చేయగా నేను కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. అండ్ వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ అండ్ ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఇవన్నీ మళ్ళీ మన ఛానల్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా దొరుకుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.